కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం జ్వాలా తోరణం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు చొల్లంగి శ్రీనివాస్, ఫణిరాజకుమారి దంపతుల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం జ్వాలా తోరణం కార్యక్రమం జరిగింది. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపాల స్టాండులలోని దీపాలను పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, భక్తులు వెలిగించారు. దాంతో ఆలయం పరిసరాలు దీపకాంతులతో దేదీప్యమానంగా శోభిల్లాయి. ఆలయ అర్చకులు గణేష్ శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి పల్లకీని ఊరేగిస్తుండగా ఆలయ అర్చకులు గణేష్ శర్మ జ్వాలా తోరణం వెలిగించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు జ్వాలా తోరణం క్రింద నుండి వెళ్లి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, బుజ్జి, సత్యబాబు, వినయ్, మూర్తి భక్తులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు భక్తులందరూ కూడా దండోపదండాలుగా వచ్చి స్వామివారిని అభిషేకాలు చేసుకుని ధరించారు. కావున ఈ రోజు సాయంత్రం గ్రామ సేవ స్వామివారి ఊరేగింపు జరిగింది. వైభవపేతంగా జరిగింది. 5:30కి ఆకాశ దీపం కూడా వెలిగించారు. ఇప్పుడు 7:30కి జ్వాలాకరణ కూడా వెలిగిస్తారు. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా. శ్రీ గౌరీ కేదారేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు, నిత్యాభిషేకాలు, సామూహిక అభిషేకాలు కూడా వైభవపేతంగా జరిగాయి. భక్తులందరూ కూడా చాలా దండోపదండాలుగా వచ్చి స్వామివారిని అభిషేకించి ధరించారు. అలాగే ఈరోజు సాయంత్రం 5:30కు గ్రామ సేవా కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు విశేష దీపోత్సవం, 7 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చొల్లంగి శ్రీనివాసరావు గారు, ఫణిరాజకుమారి గారు దంపతులచే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయాన్ని కట్టించిన దాతను ధర్మకర్త అయినటువంటి కీర్తిశేషులు పిల్లప్పారావు గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో చేకూరుతున్నాం.